కంటిన్యూస్ గా. ఇప్పుడు కొంతమంది పిల్లలు చూస్తుంటారు, ఇలా ఫోన్ ఓపెన్ చేస్తారు, క్లోజ్ చేస్తారు. డోపమిన్ అనేది రివార్డ్ కెమికల్ అది. దానికి ఒక రివార్డ్ కావాలి అంటే స్టిమ్యులస్ ఉండాలి. ఆ స్టిమ్యులస్ డిజిటల్ మీడియా అయి ఉండొచ్చు, యాప్స్ అయి ఉండొచ్చు, గేమింగ్ అయి ఉండొచ్చు, షుగరీ డ్రింక్స్ అయి ఉండొచ్చు, డ్రగ్ అయి ఉండొచ్చు. దానికి అలవాటు పడిపోయి ఉన్నప్పుడు దే డెవలప్స్ అడిక్టివ్ బిహేవియర్. అందుకని అడిక్టివ్ బిహేవియర్స్ ఉన్నప్పుడు చూస్తాము వాళ్ళకి సెల్ఫ్ కంట్రోల్ ఉండదు. దే డోంట్ నో వెన్ టు స్టాప్. దే నో ఇట్ ఇస్ హార్మ్ఫుల్ అని తెలిసినా ఎప్పుడు స్టాప్ చేయాలో తెలియదు. ఆ అడిక్టివ్ బిహేవియర్ ని అంత కాన్షియస్ లెవెల్ వాళ్ళకు ఉండదు. టీన్స్ అంటే ఏమవుతుంది, బాడీ కాన్స్టెంట్ గా క్రేవ్ చేస్తూ ఉంటది. సో అది కాన్స్టెంట్ గా అలవాటు పడిపోయినప్పుడు బాడీ ఎక్కువ డోస్ ని డిమాండ్ చేస్తుంది. దేనికి? ఆ రివార్డ్ రావడానికి. ద మోర్ స్టిమ్యులస్ యూజ్ చేసినప్పుడు ఆ డోపమిన్ రిసెప్టర్స్ తగ్గిపోతాయి. ఎక్కువ డోపమిన్ రిసెప్టర్స్ తగ్గిపోతే ద ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ ఏదైతే పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ మనల్ని సోషల్ గా కాన్షియస్ గా ఉంచుతుందో, వేర్ వి డిఫరెన్షియేట్ వాట్ ఈస్ రాంగ్ ఫ్రమ్ రైట్, ఆ కంట్రోల్ దెబ్బతింటది.